वजीर आईटी और बल्दी रजबोनस को कारगुजार सदर टीआरएस के तारक रामाराव ने तेलंगाना भवन में पार्टी की रियासती आमिला के इजलास के बाद खिताब करते हुए इजलास की रुएदात की तफसीलात से वाकिफ करवाया। टीआरएस पार्टी వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో 20 సంవత్సరాల పైచిలుకు విజయవంతంగా తన ప్రస్థానాన్ని ముగించుకొని రెండు దశాబ్దాలు ఒక రాజకీయ శక్తిగా, ఒక ఉద్యమ సంస్థగా ప్రారంభమై ఒక రాజకీయ శక్తిగా అవతరించి ఈరోజు తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఎన్నిక ఏదైనా ఒక తిరుగులేని విజయాన్ని, చిరస్మరణీయమైన ఎన్నో ఘనమైన విజయాల్ని అందుకొని ముందుకు పురోగమిస్తున్న సందర్భంగా ఈరోజు చాలా వివరంగా, సావధానంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు గౌరవ పార్టీ అధ్యక్షుల వారి నేతృత్వంలో జరిగింది। ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ 2 దశాబ్దాలు విజయవంతంగా తన ప్రస్థానాన్ని ముగించుకొని ముందుకు సాగుతున్న వేళ ఎన్నో రకాల చిరస్మరణీయమైన విజయాలు గత 2 సంవత్సరాలు మీరు తీసుకున్నట్టయితే 2018 డిసెంబర్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నింటిలో కూడా టీఆర్ఎస్ పార్టీ చిరస్మరణీయమైన విజయాలు సాధించింది। 32కి 32 జిల్లా పరిషత్లు గెలుచుకున్న 119 స్థానాలకు గాను 88 అసెంబ్లీ సీట్లను సాధించిన 17 పార్లమెంట్ స్థానాలకు గాను 9 పార్లమెంట్ స్థానాలు సాధించిన 141 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 135 మున్సిపాలిటీలు గెలుచుకున్న 12,769 గ్రామ పంచాయతీలకు గాను 9,000 పైచిలకు గ్రామ పంచాయతీలు గెలుచుకున్న ఈ రకంగా ఏకపక్షమైన తీర్పును ఏదైతే తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర సమితికి ఇచ్చి ఆశీర్వదిస్తున్నారో। नाज़रीन, हमारे टीटीवी न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।